వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ క్యాబేజీ ఎగ్ ఫ్రై. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు మనం ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ పెట్టుకున్నాక ఇందులో మనం 4-5 టీ స్పూన్ ఆయిల్ పోసుకుందాం క్యాబేజ్ ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు నేను ఆయిల్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్గా నేను 2-3 పచ్చిమిర్చిలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఈ పచ్చిమిర్చిలు ఫ్రై అయినాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకున్నాం. ఇది కాస్త మనకు ఈ ఆయిల్లో ఫ్రై అవుతాయి కదా. ఇందులో ఇప్పుడు మనం క్యాబేజ్ వేసుకున్నాం. ఇందులో నేను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్నాక ఇందులో ఇప్పుడు మనం క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇది ఇందులో క్యాబేజ్. ఈ క్యాబేజ్ అనేది మనకి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈ పచ్చి వాసన పోయే వరకు మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కలుపుకుందాం మనం ఒక్కొక్కసారి. ఈ క్యాబేజ్ని మనం కలుపుతూ ఉండాలి, లేదంటే ఇది కూడా మాడుతుంది మనకు. ఈ క్యాబేజీ ఎగ్ ఫ్రై అనేది మనకు ఈ రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ క్యాబేజీ కాబట్టి చాలామంది ఆనియన్స్ వేసి ఎక్కువ వేసుకుంటారు కదా. నేను ఆనియన్స్ బదులు నేను క్యాబేజీ వేసుకుంటున్నాను. ఇందులో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో చెప్పండి. కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. చేసినాక మనం క్యాబేజ్ అనేది మనకు మొత్తం దగ్గర అయ్యేదాకా మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది మనకి ఇచ్చే ఈ క్యాబేజ్ అనేది దగ్గరకు అవుతుంది కదా, ఇది మనకు బాగా ఫ్రై అవ్వాలి. మనకి ఫ్రై అయినాకనే మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. మనకు క్యాబేజీ అనేది ఇలా ఫ్రై అవుతుంది మొత్తం. ఇది ఇట్లా మనకు కాస్త ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం కదా. ఇది మనకు చాలా మందికి క్యాబేజ్ అనేది ఇష్టం ఉండదు కదా ఫ్రెండ్స్. అందుకని డైరెక్ట్ క్యాబేజీ కాకుండా నేను ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. క్యాబేజీ ఎగ్ ఫ్రై. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. నేనైతే సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలా సాల్ట్ ఎక్కువైపోతుందేమని చూసి వేసుకుంటున్నాను. ఇక సాల్ట్ వేసినాం కదా, మనకి ఇంకా క్యాబేజీ కూడా మనకు బాగా ఫ్రై అవుతుంది. ఇందులో ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే ఫ్రై అవుతుంది కాబట్టి మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది. ఈ పచ్చి వాసన పోయే వరకు మనం ఇట్లా కలుపుతూ ఉండాలి. మళ్ళీ తర్వాత ఇందులో మనం పసుపు యాడ్ చేసుకుందాం. నేనైతే 5 ఎగ్స్ తీసుకుంటున్నాను క్యాబేజ్. ఈ ఎగ్స్ని మనం పగలగొట్టి ఒక బౌల్లో వేసుకుందాం సపరేట్గా. ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం. కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మనకు మనం పసుపు వేసుకున్నాం కదా, వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే మనకు ఫ్రై అయిపోతుంది. క్యాబేజ్ మనకు ఇట్లా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రై అయినాక
సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో కారం పొడి వేసుకుంటాను. మనకు ఎంత కావాలో కారం దాన్ని బట్టి వేసుకోవాలి. తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం ఉంటుంది, అందుకని నేను కారం చూసి వేసుకుంటాను. నేను 1½ స్పూన్ వేసుకుంటాను. ఇప్పుడు నేను ఇందులో కారం వేసుకుంటాను 1½ స్పూన్. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఇప్పుడు క్యాబేజ్ స్మెల్ అనేది కూడా రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బాగా ఇది ఫ్రై చేసుకున్నాం కదా, స్మెల్ అనేది కూడా రాదు క్యాబేజ్ మనకి. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి మనం ఎగ్స్ యాడ్ చేస్తాం కదా, మొత్తం ఆనియన్స్ లాగానే కనబడుతుంది మనకు ఎగ్స్లో. ఇప్పుడు మనం కారం పొడి వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగి మనం ఆ ఎగ్స్ని ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు మనం ఇవన్నీ మసాలాలు వేసుకున్నాం కదా, కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఈ ఎగ్స్ అనేది మనం ఇందులోకి వేసుకుందాం. మనం ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇందులోకి వేసుకుందాం. ఇందాక ఎగ్స్ చూపించాను కదా మీకు, 5 ఎగ్స్ తీసుకున్నాను. వేసుకుంటే ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం. సరే, మనం మెల్లిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే మనకు ఇందులోనే ఎగ్స్ అనేది కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇందులో ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మనం ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం. మనకు క్యాబేజీ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. క్యాబేజ్ అంటే తినరు కదా చాలా వరకు పిల్లలు కూడా, అందుకని ఇలా ట్రై చేయండి. కంపల్సరీ వాళ్ళు హ్యాపీగా తినేస్తారు, చపాతీలో కానీ రైస్లో కానీ. ఓకే, ఇప్పుడు లాస్ట్లో మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకు క్యాబేజీ ఎగ్ ఫ్రై. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకో. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి. ఓకే, నేను చూపిస్తాను మరి. ఫ్రెండ్స్, మనకు క్యాబేజీ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మనకు ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.